హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు, టిప్స్ వస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే టిప్పు, మనం చపాతీలు చేసుకున్న తర్వాత ఇంకా గోధుమ పిండి కలిపింది మిగిలిపోతుంది కదండి, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఈ టిప్ కనుక పాటించినట్లయితే పైన డ్రై అవ్వకుండా ఉంటుంది, చాలా సాఫ్ట్గా పిండి ఉంటుంది. ఏం చేయాలో చెప్తున్నాను చూడండి. ఈ పిండి ముద్దని ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు ఒక బాక్స్లోకి తీసుకొని ఇలా పైన ఆయిల్ మొత్తం బ్రష్తో ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసి బాక్స్ మూత క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే పిండి 2-3 రోజులు ఉన్నా కూడా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.